మరొక బిగ్ న్యూస్ అందుతోంది. ఏపీలో పొత్తులపై హస్తం పార్టీ క్లారిటీ ఇచ్చేసింది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది. 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జి ఉమెన్ చాందీ, ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. పొత్తులపై ఏపీ పీసీసీ నిర్ణయాధికారాన్ని రాహుల్ గాంధీకి గతంలోనే అప్పగించింది. ఈ మేరకు రాహుల్ గాంధీ ఇవాళ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే నెలలో బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించామని, ఈ యాత్రపై మరోసారి సమావేశమై చర్చిస్తామని రఘువీర చెప్పారు. ఎన్నికల కార్యాచరణను రూపొందించడానికి నెల 31న మరొకసారి సమావేశమవుతామని స్పష్టం చేశారు. ఏ పార్టీతోనూ ఉండదు ఆంధ్రప్రదేశ్లో. కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలు. మేము కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీదే పోటీ చేస్తాం. ఇది ఏఐసిసి తీసుకున్నటువంటి నిర్ణయం. సిడబ్ల్యూసిలో పొత్తుల గురించి నిర్ణయించే అధికారం రాహుల్ గాంధీ గారికి గతంలోనే అప్పజెప్పిన వారు నిర్ణయాన్ని మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఉమెన్ చాందీ గారి ద్వారా ఈరోజు చెప్పినారు. ఆ నిర్ణయానికి మేమందరూ కట్టుబడి ఉంటామని ఈరోజు ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో కూడా మేము నిర్ణయించడం జరిగింది. ఇంకా ఎన్నికల్లో తలపడడానికి నాయకులందరూ కూడా కలిపి సమిష్టిగా ఈరోజు రాష్ట్రమంతా కూడా కలిగి తిరగాలి. అది ఇన్ ప్రిన్సిపల్ బస్ యాత్ర అయితే బాగుంటుంది అనేటువంటిది చెప్పినారు. మరింత లోతుగా చర్చించి ఏ విధంగా చేద్దామనేటువంటిది 31వ తేదీ 175 అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, 25 పార్లమెంటు నియోజకవర్గాల బాధ్యులు 200 మందితో కూడా కూర్చొని ఆ రోజు భవిష్యత్ కార్యాచరణను చేస్తాం. Executive meeting mainly discuss about the coming assembly parliament elections. We have decided to contest all the assembly seats, 175 assembly seats, and all Lok Sabha seats, 25 Lok Sabha seats. We have decided to contest. And ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నరసింహారావు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 175 అసెంబ్లీ అలాగే పార్లమెంటు సీట్లకు సంబంధించి ఒంటరిగానే వెళ్తామని చెప్పారు. ఈ భేటీలో ఏమేమి మాట్లాడారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? మళ్ళీ టీడీపీ కాంగ్రెస్ పొత్తుకు సంబంధించి ఒక సస్పెన్స్ అయితే వీడిందని చెప్పొచ్చు. కొద్దిసేపటిగా ఏఐసిసి ఉమెన్ చాందీ ప్రకటించడం జరిగింది. టీడీపీతో పొత్తు కలిసే ప్రసక్తే లేదంటే కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే 175 నియోజకవర్గాలకు సంబంధించి 25 ఎంపీ స్థానాల్లో కూడా ఒంటరిగా పోటీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే కార్యాచరణ కూడా ప్రకటించారు. ఈ నెల 31వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కన్వీనర్లతో సమావేశం నిర్వహించి ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళాలంటే 31వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కన్వీనర్లతో సమావేశం నిర్వహించి ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళాలంటే కూడా ఒక ప్రకటన అయితే జరిగింది. అయితే ఇప్పటికే 2 దఫాలుగా రాహుల్ గాంధీని కలవడం, ఏపీ నేతలు రాహుల్ గాంధీని కలవడం జరిగింది. కలిసిన నేపథ్యంలో ఏపీలోని ముఖ్యమైన అంశాలకు సంబంధించి కొంతమంది సీనియర్లంతా కూడా ఏపీలో పొత్తు కావాలంటున్న నేపథ్యంలో ద్వితీయ శ్రేణి నాయకులంతా కూడా పొత్తు వద్దని వాదించిన నేపథ్యంలో ఇరు వాదనలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ పొత్తుకు నిరాకరించారు. ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించడం జరిగింది. అయితే ఉమెన్ చాందీ ప్రకటించిన నేపథ్యంలో కూడా ఏపీలో కాంగ్రెస్ నేతలు ఆనందాలు అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మహిళా అధ్యక్షుడు శుంకర పద్మశ్రీ ఉన్నారు. నేను చెప్పండి, అయితే పొత్తు ఉంటుందని చెప్పి 2 నెలలుగా మీరంతా కూడా కార్యక్రమాలకు దూరంగా ఉండడం జరిగింది. ఇప్పుడు పొత్తు లేదని చెబుతున్నారు. అంటే ఎలక్షన్కి ఏ విధంగా వెళ్ళబోతున్నారు? రాష్ట్రంలో అనేక రకాలుగా కూడా ప్రచారాలు జరిగిన మాట వాస్తవం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి కాంగ్రెస్కు పొత్తు ఉంటుంది తెలంగాణలో ఉన్నట్టు విధంగా అని చెప్పి, కానీ మేము ఎక్కడా కూడా పార్టీకి సంబంధించిన నేతలు ఎవరూ కూడా పొత్తు ఉంటుంది అని చెప్పి మేము చెప్పడం జరగలేదు.
దానితో పాటు ఒమన్ చాండీ గారు ఇన్ఛార్జిగా ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటి నుంచి కూడా మాకు ఏ విధమైనటువంటి పొత్తు ఉండదు, మాకు ప్రజలతోనే పొత్తు, మేము కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయదలుచుకుంటున్నాము అని అనేక దఫాలుగా కూడా అన్ని సమావేశాల్లో కూడా ఆ సంకేతాలు ఇవ్వడం జరిగింది. క్యాడర్ను కూడా సమాయత్తం చేసుకుని ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం పేరుతో మేము నిరంతరం ప్రజల్లో ఉంటూనే వస్తున్నాము, ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూనే వస్తున్నాము. మేము చాలా స్పష్టంగా చేయదలుచుకున్నాము ఈ రోజున రాష్ట్ర ప్రజలకి, మేము పొత్తు ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనాడు కూడా చెప్పడం జరగలేదు. తెలంగాణలో పొత్తు ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఉంటుంది అని చెప్పి రకరకాలుగా వివిధ పార్టీలకు చెందిన నేతలు ప్రచారం చేయటం, మీడియాలో ప్రచారం జరిగింది, కానీ మేము ఎక్కడ స్పష్టంగా చెప్పలేదు. నేను చెప్పదలుచుకుంది ఒకటే, అధిష్టానానికి కూడా మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా రాహుల్ గాంధీ గారికి చెప్పాం, పొత్తు ఉన్నా లేకపోయినా మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే పోటీకి మేము సిద్ధంగా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో నిశ్శబ్ద విప్లవం ఉంది, ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇవ్వగలదు, ఇస్తుంది. కాబట్టి ఆ నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. కాబట్టి ఈవెన్ సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని చెప్పి. అందుకని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు చాలా అభిమానంతో ఉన్నారు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవాలి అని చెప్పి గత 4.5 సంవత్సరాలుగా కూడా మేము ఇక్కడ మాకు శాసనసభలో ఎటువంటి ప్రాతినిధ్యం లేకపోయినా కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగానే మేము పనిచేశాము. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి అధికార పార్టీని మేము హెచ్చరిస్తూ ఉన్నాం, ఉద్యమాలు చేస్తూనే ఉన్నాము. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని చెప్పి బీజేపీ పైన ఒత్తిడి తెస్తూనే ఉన్నాము. ఈ రోజున ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. అందువల్లనే రాహుల్ గాంధీ గారు ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో మేము ఒంటరిగా పోటీ చేస్తున్నాం, మేమందరం కూడా పోటీకి సిద్ధంగా ఉన్నాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకొని తీరుతాం. ఒకవైపు మీరు చెప్పండి, తెలంగాణలో ఎన్నికలు పోటీ చేసిన నేపథ్యంలో ఇక్కడ ఏపీలో కూడా పొత్తు ఉంటుందని చెప్పి టీడీపీ నాయకులు కూడా మొదటి నుంచి కాంగ్రెస్తో పొత్తు వద్దని చెప్తున్నారు. అంటే అందుకే టీడీపీ కన్నా ముందుగా మీరు అనౌన్స్ చేయడం గల కారణం ఏంటి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అక్కడ పొత్తు అనివార్యమైంది. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికే ఇక్కడ పొత్తు విషయంలో మా పిసిసి అధ్యక్షులు వారు రఘువీరారెడ్డి గారు కానీ, అలాగే అది ఉమెన్ చాందీ గారు కానీ, ఏఐసిసి వ్యవహార ఇన్ఛార్జ్ గారు కానీ, మిగిలినటువంటి నాయకులు ఎవరు కూడా మేము చెప్పాల. కాకపోతే అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఉండొచ్చు అనే ఊహాగానాల్లో ఇక్కడ ఉన్నటువంటి విపక్షాలు కానీ, ఇవాళ ఇక్కడ ఉన్న మిగిలిన రాజకీయ పక్షాలు కానీ దాని ఒక ప్రచారం తీసుకుంటూ వచ్చారు. ఆ ప్రచారంలో ఫసలేదనేటటువంటి వాళ్ళ మా కార్యకర్తలు ఉన్నటువంటి సంశయం కూడా వాళ్ళ నివృత్తి అయిపోయింది. వీటన్నిటి నుంచి ఏంటంటే మేము గొప్ప ఎసెట్ వాళ్ళ మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు. అయితే ఇది మొత్తం మీద చూసుకుంటే కనుక కాంగ్రెస్తో టీడీపీ పొత్తు ఖరారు కాలేదు కాబట్టి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీగా 175 నియోజకవర్గాలు ఒంటరిగానే పోటీ చేయనుంది. ఇందుకు సంబంధించి కార్యాచరణ కూడా ఈ నెల 31వ తేదీన జరిగేటువంటి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే కూడా అవకాశం కనబడుతుంది. బలి. థ్యాంక్ యూ నరసింహారావు.